హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. హిందువుల యొక్క ప్రధానమైన పండగలలో విజయదశమి ఒకటి. దేశవ్యాప్తంగా ఈ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. విజయదశమినే దసరాగా పిలుస్తారు. ఈ పండగను 9 రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రులలో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజిస్తారు. తొలి 3 రోజులు పార్వతీదేవిగా, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవిగా, చివరి 3 రోజులు సరస్వతీదేవిగా ఆరాధిస్తారు. నవరాత్రులలో దేవిని పూజిస్తే 10 జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తులకు ప్రగాఢ నమ్మకం. శరన్నవరాత్రులలో నవదుర్గ అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుంది. అక్టోబర్ 3వ తేదీ నుంచి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. దేవీ నవరాత్రుల పూజ సామాగ్రిని ఎప్పుడు తెచ్చుకోవాలి, అలాగే పూజ కోసం మన ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, నవరాత్రులు పూజ చేసుకోవడానికి ఏమైనా ఆచారం ఉండాలా, నవరాత్రులు 9 రోజుల పాటు అమ్మవారిని ఎలా పూజించాలి, అమ్మవారి యొక్క చిత్రపటం లేకపోతే ఏం చేయాలి, ఒకవేళ 9 రోజులు కుదరకపోతే ఏమి చేయాలి, ఈ 9 రోజులు చేసేవారు నిత్యం తలస్నానం చేయాలా వద్దా, ప్రతినిత్యం కొబ్బరికాయని కొట్టాలా, ఒకవేళ మధ్యలో గనక ఋతుక్రమం వస్తే ఏం చేయాలి, పూజలో కలశం పెడితే తప్పనిసరిగా అఖండ దీపం కూడా పెట్టాలా, అయితే పూజకి సంబంధించిన ఏ నియమాలను పాటించాలి, ఒకవేళ దీపం గనక మధ్యలోనే కొండెక్కితే ఏం చేయాలి, అమ్మవారికి నైవేద్యాన్ని నిత్యం పెట్టాలా, ఒకవేళ ఒకరోజు పెట్టినటువంటి నైవేద్యాన్ని ఇంకొక రోజు పెట్టవచ్చా, మనం ఉపవాసం ఎలా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలా, గర్భిణీ స్త్రీలు ఈ నవరాత్రులలో పూజని చేయవచ్చా లేదా, ఇలాంటి ఎన్నో సందేహాలు కూడా మనం ఈరోజు ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో అంటే అక్టోబర్ 2024వ సంవత్సరంలో దేవీ నవరాత్రులు ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయంటే అక్టోబర్ 3 నుంచి ప్రారంభమై అక్టోబర్ 11వ తారీఖుతో ఈ నవరాత్రులు ముగుస్తాయి. అక్టోబర్ 12వ తారీఖున మనకి విజయదశమి అంటే దసరా పండగ. అయితే అమ్మవారు ఈ 9 రోజులు కూడా 9 అవతారాలలో దర్శనమిస్తారు. అయితే అమ్మవారు ఈ 9 రోజులు ఏ అవతారాలలో దర్శనమిస్తారు, అమ్మవారికి ఏ నైవేద్యాన్ని నివేదన చేయాలి, ఏ పుష్పాలతో పూజని చేయాలి, విజయదశమి నాడు అమ్మవారికి పూజని ఏ సమయంలో చేయాలి, వాహనాలకు పూజని ఎప్పుడు చేయాలి, అమ్మవారి యొక్క అలంకరణలు ఏమిటి, అన్ని విషయాలు కూడా ఈ రోజున మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దేవి శరన్నవరాత్రులు అంటేనే చాలా విశేషం. అమ్మవారి యొక్క ఆజ్ఞ ఆశీర్వాదము లేకపోతే మనము ఆ అమ్మవారిని పూజించలేము. బలమైన సంకల్పంతో ఆ అమ్మవారి పూజని చేసుకోవాలని ఆతృత ఉంటేనే తప్పకుండా ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది. అమ్మవారికి పూజ చేయడానికి సంకల్పం ఒకటే కాదు, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. అంతకంటే ముందుగా మన ఇంటిని మరియు మన మనస్సుని ఎంత పరిశుభ్రంగా స్వచ్ఛమైన మనసుతోని ఆ అమ్మవారిని పూజిస్తే తప్పకుండా ఆ అమ్మవారి యొక్క చల్లని చూపు, కరుణా కటాక్షం అన్నీ మనపైన ఉంటాయి. అందుకని ముందుగా మనం ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకోవాలి. అంటే ఎక్కడా కూడా దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి. ఇల్లంతా కూడా ఎంతో కలగా ఉండేటట్టుగా ఆ అమ్మవారి ఇంటికి విచ్చేస్తున్నట్టుగా భావించి మనం ఇల్లంతటిని కూడా ముందే శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. అయితే మనకి దేవీ నవరాత్రులు 2024 అక్టోబర్ 3వ తారీఖున గురువారం నుంచి మొదలవుతున్నాయి. కాబట్టి మీరు ముందుగానే ఇంటిని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. నవరాత్రులు ప్రారంభమైన తర్వాత శుభ్రం చేయడం కాకుండా ముందుగానే శుభ్రం చేసుకుంటే చక్కగా ఉంటుంది. అయితే మనకి ముందు రోజున అక్టోబర్ 2వ తారీఖున బుధవారం అమావాస్య వస్తుంది. అమావాస్య పట్టింపు లేనటువంటి వారు ఈ 2వ తారీఖున బుధవారం రోజున మీరు ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. మంగళవారము, శుక్రవారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ బూజులు దులపడం లాంటివి మాత్రం అస్సలు చేయకూడదు. మాకు నెలసరి సమస్య ఉన్నది, ఒకవేళ నవరాత్రులు మొదలైన తర్వాత మేము ఇంటిని శుభ్రం చేసుకోవచ్చా అంటే మీరు నవరాత్రులు 9 రోజుల పాటు పూజను చేసుకునేవారైతే ముందుగానే శుభ్రం చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ మేము 9 రోజుల పాటు పూజని చేసుకోలేము,
అమ్మవారికి ఏదో ఒక రోజు లేదా 2 రోజులు లేదా 3 రోజులు పూజని చేసుకుంటాము అనుకునేవారు దానికన్నా ముందు రోజు మంగళవారం, శుక్రవారం కాకుండా మిగిలిన రోజులు ఏవైతే వస్తాయో ఆ రోజులలో మీరు ఇంటిని శుభ్రం చేసుకుని మీరు అమ్మవారికి పూజను చేసుకోవచ్చు. అమ్మవారి యొక్క పూజ కోసం పూజా సామాగ్రిని తెచ్చుకోవచ్చు. మేము ఇంతవరకు ఎప్పుడు కూడా చేయలేదు, మేము ఇప్పుడే కొత్తగా అమ్మవారిని పూజించాలనుకుంటున్నాము అనుకునేవారు కూడా మీరు అమ్మవారిని పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఇలా 1 సంవత్సరం అమ్మవారిని పూజించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించాలా అని అనుకుంటే ప్రతి సంవత్సరం పూజను చేసుకుంటే మీకే శుభం కలుగుతుంది. ఆ అమ్మవారి యొక్క చల్లని చూపులు ఎల్లవేళలా మీ పైన ఉంటాయి. అలా కాకుండా ఆటంకం వచ్చింది, మరేం పర్వాలేదా అంటే ఏం పర్వాలేదు. అయితే మీరు పూజని ఎందుకు చేసుకోలేకపోతున్నారు, ఏమి ఆటంకం కలుగుతుందో అమ్మవారికి చెప్పుకోండి, సరిపోతుంది. అమ్మవారికి పూజని చేసుకోవడానికి అమ్మవారి యొక్క చిత్రపటాన్ని తప్పనిసరిగా పెట్టుకోవాలా? ఒకవేళ అమ్మవారి ఫోటో మా దగ్గర లేకపోతే ఏం చేయాలి అంటే అమ్మవారికి పూజను చేసుకోవడానికి దుర్గాదేవి అమ్మవారిని పెట్టుకుంటారు. కొంతమంది పులి మీద కూర్చుని ఉన్న అమ్మవారిని పెట్టుకుంటారు. పులి మీద కూర్చున్న అమ్మవారిని అయితే ఇంట్లో పెట్టుకోరు. ఇలా పెట్టుకోకూడదు అనేది ఏమీ లేదు. కానీ ఇలా పులి మీద కూర్చున్న అమ్మవారు ఉగ్రరూపంతో ఉంటారని ఇలాంటి అమ్మవారిని ఇంట్లో పెట్టుకోకూడదని నమ్ముతారు. ఆ అమ్మవారు శత్రువుల మీద ఆగ్రహంతో ఉంటారు కానీ తన బిడ్డలపైన కాదు. ఆ అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలకుటమ్మని మనం అమ్మగా ఒక తల్లిగా భావించి పూజను చేస్తున్నాం కాబట్టి ఆ అమ్మవారి యొక్క చల్లని చూపులు మనపైన ఎల్లవేళలా ఉంటాయి. ఇంకా దుర్గాదేవి విగ్రహాలున్నా కూడా పూజలో పెట్టుకొని పూజను చేసుకోవచ్చు. కొంతమందికి ఇలా పులి మీద కూర్చున్న అమ్మవారు పెట్టుకోవడం అది వాళ్ళ ఇంట్లోని పెద్దలు చెప్పిన కారణంగా కొంతమందికి పెట్టుకోవడం ఇష్టమైతే ఉండదు. వాళ్ళు ఏం చేయాలంటే మనకి ఇలా దుర్గాదేవి పులి మీద కూర్చున్నటువంటి చిత్రపటం కాకుండా సింహాసనం మీద కూర్చుని ఉన్న దుర్గాదేవి అమ్మవారి ఫోటోలు ఉంటాయి. మీరు ఆ ఫోటో అయినా సరే తెచ్చుకొని మీరు పూజలో పెట్టుకోవచ్చు. మాకు ఈ ఫోటో కూడా లేదు, దొరకలేదు అంటే మరి మా దగ్గర దుర్గాదేవి అమ్మవారి యొక్క ఫోటోలు లేవు, మరైతే ఫోటోలు లేకపోతే మేము పూజని చేసుకోవడం ఎలా అంటే చక్కగా చేసుకోవచ్చు, కంగారేమీ లేదు. ఎలా అంటే అమ్మవారు 9 రోజులు 9 అలంకారాల్లో దర్శనమిస్తారు కాబట్టి 9 రోజుల్లో ఏ అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారినైనా సరే మీరు పూజలో పెట్టుకొని పూజనైతే చక్కగా చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారిని గాని, సరస్వతీదేవి అమ్మవారిని గాని, లలితాదేవి అమ్మవారిని గాని లేదా పార్వతీదేవి అమ్మవారిని గాని ఇలా ఏ ఫోటో అయితే మీ ఇంట్లో ఉంటుందో ఆ ఫోటోని పూజలో పెట్టుకొని మీరు పూజలనైతే చేసుకోవచ్చు. ఇంకా తర్వాత నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని పూజించాలా అంటే నిజంగా 9 రోజులు ఆ అమ్మవారికి పూజ చేసుకునే సేవ చేసుకునే అవకాశం అదృష్టం మీకు ఉంటేనే అమ్మవారికి పూజ అనేది చేసుకోగలరు. నిజంగా 9 రోజులు పూజ చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ 9 రోజులు మాకు కుదరదు అనుకునేవారు నవరాత్రులు మొదటి 3 రోజులైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు. లేదంటే చివరి 3 రోజులైనా సరే మీరు పూజ చేసుకోవచ్చు. అంటే చివరి 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు ఇలా ఈ 3 రోజులు చేసుకుంటే చాలా మంచిది. మాకు ఈ 3 రోజులు కూడా కుదరదు అనుకునేవారు కనీసం అమ్మవారికి ఒక్క రోజైనా సరే భక్తి శ్రద్ధలతో ఆ అమ్మవారిని పూజిస్తే తప్పకుండా అమ్మవారి యొక్క ఆశీర్వాదం మీకు కలుగుతుంది. అయితే 9 రోజులలో ఏ రోజున పూజ చేసుకోవాలంటే నవరాత్రులు మొదటి రోజున కానీ, దుర్గాష్టమి రోజున కానీ, మహానవమి కానీ మీరు పూజ చేసుకుంటే చాలా మంచిది. మాకు ఈ నవరాత్రుల్లో ఏ రోజు కూడా పూజని చేసుకోవడానికి కుదరదు అనుకునేవారు కనీసం ఒక్క రోజైనా సరే నిండు మనసుతో అమ్మవారికి పూజ చేసుకోండి. లేదంటే ఆ అమ్మవారి ఆలయానికి వెళ్ళినా సరే పూజ చేసుకొని ఆ అమ్మని దర్శించుకోండి. అమ్మవారికి పూజ చేసుకోవడానికి కలశం, అఖండ దీపం తప్పనిసరిగా పెట్టాలా అంటే తప్పనిసరి అనేమీ లేదు. మీకు ఆనవాయితీ ఉంది అంటే కలశం దగ్గర దీపం పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు.
అమ్మవారికి కలశం, అఖండ దీపం ఆ రెండూ పెట్టకపోయినా సరే అమ్మవారిని పూజించుకోవచ్చును. ఒకవేళ మన మనసులో చెడు ఆలోచనలు చేసినా పూజని చేయకూడదు. 9 రోజులు మనం పూజ చేసే రోజులు కాబట్టి ఈ 9 రోజులు ఒక దీక్షగా మనం తీసుకొని అమ్మవారిపైనే ధ్యాస ఉంచి పూజ చేయాల్సి ఉంటుంది. అలా చేసుకుంటామని అనుకునేవారు మాత్రమే పెట్టుకోండి. అలా మేము అంత నియమనిష్టలతో చేయలేమనుకునేవారు ఆ రెండూ లేకపోయినా సరే అమ్మవారి ఫోటో పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. మనం పూజలో పెట్టినటువంటి అఖండ దీపం మధ్యలో కొండెక్కితే ఏదైనా అశుభమా? కొండెక్కిన తర్వాత ఏం చేయాలంటే ఒక రకంగా అఖండ దీపం కొండెక్కితే మనం అపరాధంగా భావిస్తాము. అందుకనే అఖండ దీపం ఎప్పుడూ కొండెక్కకుండా చూసుకుంటేనే అఖండ దీపం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణం చేత గాని ఏదైనా గాలి వల్ల గాని అఖండ దీపం కొండెక్కితే ఆ అమ్మవారికి క్షమాపణలు చెప్పుకొని ప్రమిదలో ఉన్న వత్తిని తీసేసి మళ్ళీ కొత్తగా ఒత్తిని వేసి కొద్దిగా నూనెని పోసి అదే నూనెలో దీపాన్ని వెలిగించాలి. ఆ పాత నూనె తీసేయనవసరం లేదు. అదే నూనెలో కొద్దిగా నూనె పోసి ఇప్పుడు దీపం వెలిగించి అమ్మవారికి పూజను చేసుకోవచ్చు. ఇక మీదట ఎటువంటి తప్పు జరగకుండా చూసుకుంటాను తల్లి అని అమ్మవారికి చెప్పుకొని మీరు పూజని చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆరోగ్యరీత్యా బాగానే ఉంది అని అనుకునేవారు 9 రోజుల పాటు తలస్నానం చేసి అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు. ఒకవేళ మాకు ఆరోగ్యం సహకరించదు, ఆరోగ్యం బాగుండదు అని అనుకునేవారు తప్పించి ప్రతిరోజైనా సరే మీరు తలస్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకోవచ్చును. అమ్మవారి పూజలో రోజు టెంకాయ కొట్టాలా అంటే 9 రోజులకి 9 కొబ్బరికాయలు మీరు కొట్టాలి అనుకుంటే మాత్రం 9 కొబ్బరికాయలు కొట్టాలి. అలా ఏమీ లేదు అనుకునేవారు మీరు మీ దగ్గర ఎప్పుడు టెంకాయ ఉంటే అప్పుడు కొట్టొచ్చు, పర్వాలేదు. అమ్మవారి పూజలైతే మొదలు పెట్టాం సరే, మరి మాకు మధ్యలో నెలసరి సమస్య వచ్చింది. అప్పుడు ఎలా ఏం చేయాలంటే మీరు అమ్మవారి పీఠం దగ్గరికి కానీ పూజ దగ్గరికి కానీ అంటే చుట్టుపక్కలకి రాకుండా ఉంటామనుకుంటే మీ ఇంట్లో వారి చేత అమ్మవారికి పూజలు చేయించవచ్చు. ఎవరు చేసేవాళ్ళు లేకపోతే ఎవరి చేత అయినా సరే మీరు పీఠంని ఎత్తి పెట్టించేయండి. మీకు 5వ రోజు స్నానమైన తర్వాత ఇంకా నవరాత్రులు మిగిలి ఉన్నట్లయితే మీరు అమ్మవారికి పూజను చేసుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారికి ఇలా మైలగాలి అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా తగలకూడదు. అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా? ఒక రోజు పెట్టిన నైవేద్యం ఇంకొక రోజు మళ్ళీ అదే రకమైనటువంటి నైవేద్యం చేసి పెట్టొచ్చా? లేదా అంటే ముందుగా అమ్మవారికి కాదు, ఏ దేవతామూర్తులకైనా సరే నైవేద్యం లేనిదే పూజ సంపూర్ణం కాదు. ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే పెట్టి నైవేద్యం సమర్పించాలి. అయితే మనకి దేవీ నవరాత్రులలో 9 రోజులు 9 రకాల నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తాము. అయితే మీకు నైవేద్యాలు పిండి వంటలు అన్నీ కూడా మాకు బాగా తెలుసు, చేయగలము అని అనుకునేవారు 9 రోజుల పాటు 9 రకాల పిండి వంటలు నైవేద్యాలను చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చు. ఏమీ చేయలేని వాళ్ళు ఏది చేయగలిగితే అదే చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయవచ్చు. పులిహోర మాత్రమే చేయడం వచ్చు అనుకునేవారు ఆ పులిహోర రోజే అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చా అంటే పెట్టవచ్చు, ఏమీ పర్వాలేదు. అమ్మవారికి ఆడంబరం లేకుండా ఉన్న అంతలో పూజ చేసుకోవాలనుకునేవారు పరమాన్నం, పులిహోర, వడపప్పు, చెలిమిడి, పానకం, బెల్లం అవన్నీ కూడా అమ్మవారికి చేసి నైవేద్యం పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ చేస్తే గనక 9 రోజులు ఉపవాసం ఉండాలి. అంటే మీరు అమ్మవారికి 9 రోజులు పూజ చేసుకుంటాము అనుకునేవారు ఆ 9 రోజుల పాటు ఉపవాసం ఉంటామని సంకల్పం తీసుకున్నవారు 9 రోజులు ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించాల్సి ఉంటుంది. పైగా ఉపవాసంతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయవచ్చు. మధ్య మధ్యలో మీరు మంచినీళ్లు కానీ ఏవైనా మజ్జిగని కానీ కొబ్బరి నీళ్లు కానీ తీసుకోవచ్చు. అలా ఉండలేము అనుకునేవారైతే కనీసం అమ్మవారికి ఉదయం వేళలో పూజ చేసుకుంటారు కదా, ఆ పూజ అయ్యేంత వరకైనా సరే ఏమీ తినకుండా ఉపవాసం ఉంటేనే అమ్మవారికి పూజ చేసుకోవాలనేది ఏమీ లేదు.
కొంతమందికి ఆరోగ్యం సహకరించదు, కానీ అమ్మవారికి పూజ చేసుకోవాలని ఆశ ఉంటుంది కదా, అటువంటి వారు ఉపవాసం లేకపోయినా సరే అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. నవరాత్రులు పూజ చేసుకునేవారు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా అంటే, మీరు అమ్మవారికి విడిగా పీఠం వేసిన అమ్మవారికి 9 రోజులు ఆ పూజ చేసుకుంటాము, దీక్షతో పూజ చేసుకుంటామని సంకల్పం తీసుకున్నా సరే మీరు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. బ్రహ్మచర్యం అంటే పెళ్ళైన భార్యాభర్తలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కలవకూడదు. మంచం పైన పడుకోవడం, కూర్చోవడం లాంటివి ఈ 9 రోజుల పాటుగా అస్సలు చేయకూడదు. నేలపైన పడుకోవాలి. దీక్ష చేయని వారు కూడా పాటించాలా అంటే మీరు అవసరం లేదు. నిత్య పూజలాగానే అమ్మవారికి పూజలు చేసుకుంటున్నారు, కానీ మాంసాహారం లాంటివి ఏమీ తినకుండా ఉంటే సరిపోతుంది. నవరాత్రులలో గర్భిణీ స్త్రీలు పూజని చేయవచ్చా అంటే 6వ నెల వచ్చేంత వరకు చేసుకోవచ్చు. 6వ నెల ముగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. 6వ నెలలో ఉన్నవారు పూజ చేసుకోవచ్చు, కానీ మీరు 9 రోజులు కాకుండా ఏదో ఒక రోజున మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజని చేసుకోండి. ఎందుకంటే 6వ నెల అంటేనే కొంచెం ఎక్కువ పనులైతే చేయలేం కాబట్టి ఒకరోజు పూజని చేసుకొని ఆ అమ్మవారికి దండం పెట్టుకోండి. అంతా సవ్యంగా జరిగి నేను నా యొక్క బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లయితే మళ్ళీ వచ్చే నవరాత్రులలో ఎంతో ఘనంగా చేసుకుంటామని అమ్మవారికి చెప్పుకోండి. ఇకపోతే అమ్మవారిని ఒకసారి పూజలో పెట్టిన తర్వాత పూజ ఎన్ని రోజులు చేస్తామో అన్ని రోజుల పాటు అమ్మవారి ఫోటోని గాని విగ్రహాన్ని గాని ఎట్టి పరిస్థితుల్లో కూడా కదపకూడదు. మనం అమ్మవారికి పువ్వులతో అలంకరణ చేసేటప్పుడు అమ్మవారి ఫోటో చిన్నగా కదులుతుంది. మరి అలా కదలవచ్చా అంటే అలా కదలవచ్చండి, పర్వాలేదు. కానీ అమ్మవారి ఫోటోని పైకి ఎత్తడం కానీ పక్కన పెట్టడం చేయకూడదు. దుర్గాదేవి అమ్మవారిని ఎవరు పూజించాలి? ఆడవారు మగవారు ఎవరైనా సరే పూజను చేయవచ్చు. ఆడవారు మగవారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే అమ్మవారిని పూజించవచ్చు. అలాగే ఏటి సూతకంలో ఉన్నవారు అమ్మవారిని పూజించవచ్చా అంటే పూజ చేయకూడదు. అయితే కొంతమంది ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. అలాంటి వారు మామూలుగా దీపం వెలిగించి అమ్మవారికి దండం పెట్టుకోండి. అంతే తప్ప కొబ్బరికాయ కొట్టడం లాంటివి, అమ్మవారికి పూజ చేయడం లాంటివి ఏమీ చేయకూడదు. అమ్మవారి పూజలో రోజు గణపతిని పెట్టి పూజించాలా అంటే ఆది దేవుడి వినాయకుడు కాబట్టి రోజు వినాయకుడికి పూజ చేసిన తర్వాతే అమ్మవారికి పూజలు అనేవి చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.